నమస్తే. సో మన సినిమా హీరోలు మహేష్ బాబు గారు అట్లానే అల్లు అర్జున్ గారు వాళ్ళు చేసిన యాడ్స్ తాలూకు ప్రభావం అయ్యి కొత్తగా కేసులు పడ్డాయి. సో వాటికి మరి విచారణ కూడా వెళ్తారని తెలుస్తుంది. సో అంటే వాళ్ళకి చాలా డబ్బు ఉంది, ఎన్నో సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి, కానీ ఇట్లాంటి యాడ్ కాంట్రవర్సీలో వాళ్ళు ఎందుకు ఇరుక్కుంటున్నారు? ఓకే, చెడు గురించి చెప్తున్నారు, మంచి గురించి నేను ఒకటి చెప్తా. చెడు ఓకే అంటే మనకేంటంటే ఒక వే ఉంటుంది అనమాట. జాబ్ ఫీల్డ్ అయితే ఏదో ఆఫీస్కి వెళ్ళిపోవడం చేసుకోవడం, వర్క్ ఫీల్డ్ అయితే పనికి వెళ్ళేసి ఈవినింగ్ డబ్బులు ఇస్తే అది చేసుకోవడం. కళాకారులకు ఏంటంటే ప్రమోషన్స్, సినిమాలు, దాని తర్వాత ఏదైనా ఓపెనింగ్ సంథింగ్ ఏమన్నా ఉంటే ఒక సెలబ్రిటీ వచ్చారంటే అక్కడ డబ్బులు వాళ్ళ దగ్గర ఎవరికైనా ఇన్కమ్ కావాల్సింది. అదే నాకు దగ్గర 100 రూపాయలు కదా అని చెప్పి నేను ఆపేది కదా, డబ్బులు కావాలని చెప్పి. రేపు వెళ్తా, మన్నాడు వెళ్తా వర్క్ కావాలంటే. అయితే ఏంటంటే మంచి వాళ్ళు చేశారు, ఓకే బ్రాండ్ ప్రమోషన్ చేశారు. చెడు గురించి చెప్తున్నారు. మంచి మరి 4500 మన హార్ట్ ఆపరేషన్ చేయించారు చిన్నపిల్లలకి. ఎవరు? మహేష్ బాబు గారు. ఒక ఊరిని దత్తత తీసుకున్నారు. వాళ్ళ కూతురు ఉంది, వాళ్ళ కూతురు ఎంతోమంది పిల్లల్ని తీసుకొని వాళ్ళని చదివిస్తూ, మీకు తెలియదు ఆ విషయం, చాలా మందికి తెలియదు ఆ విషయం, వాళ్ళు చెప్పరు కూడా. కానీ ఇదేదో చిన్నదేదో బయటపడింది కదా అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసి, అంటే ఆయన ఏదో ఏంటి టెర్రరిస్ట్ లాగా ఇది ఓకే. అయితే ఏంటంటే డబ్బు సంపాదించినప్పుడు ఏంటంటే ఒక ల్యాక్స్లో దానికి మన గవర్నమెంట్కి అనేది ట్యాక్స్ కట్టారనమాట. అది క్లుప్తంగా లేదు. ఇప్పుడు జరిగిన దాంట్లో 6 lakhs ఎంత తీసుకున్నాడు, 6 crores ఎంత తీసుకున్నాడు. దాని తర్వాత దాంట్లో క్యాష్ లిక్విడ్ తీసుకున్నారు. దాని తర్వాత అకౌంట్లకి డిపాజిట్ కొద్దిగా అయింది. అంటే అది మనీ లాండరింగ్ అని చెప్పి ఆయన పైన కేసు ఫైల్ చేశారు. అవును, ఫైల్ చేశారు. దానికి మనకి క్లారిటీ లేనిదే మనం మాట్లాడడం అనేది తప్పది. అది అల్లు అర్జున్ గారు కూడా పలానా కాలేజ్ ప్రమోషన్స్ లో చేర్పిస్తున్నారని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ బాధపడుతూ ఇదైతే కేసు అయితే పెట్టారన్నమాట ఆయన పైన. మరి ఆయనకి ఈ మధ్యన సంధ్యా థియేటర్ కేసు అయిపోయిందంటే మళ్ళీ ఇదో కేసు అనుకోవచ్చా? అంటే మరి ప్రమోషన్లు చేస్తాను కొద్దిగా ఆయన అంటే ఎవరైనా సరే అది తప్పని తెలిస్తే ఎవరు చేయరు.